శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ మరొకసారి తన పట్టు నిరూపించుకుంది అని చెప్పాలి. ఎందుకంటే ఈ మండలి డిప్యూటీ చైర్మన్గా తుమ్మాటి మాధవరావు గారిని ఎంపిక చేశారు. సరే, ఆ సందర్భంగా టీడీపీ వాళ్ళు అంటే ఈ కూటమికి సంబంధించిన నేతలు దూరంగా ఉన్నారు, ఫైన్. కానీ అసలు పోటీ అయినా పెట్టకుండా ఎందుకు టీడీపీ కూటమి చేతులెత్తేసింది? ఇది ఒక ప్రశ్న చాలామందికి వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్సీలు ఒక 4-5 టీడీపీని వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి, ఒకళ్ళు బీజేపీలోకి వెళ్ళారు. వాళ్ళ పదవీ కాలం కూడా పూర్తయింది. అయితే మరి ఎందుకని పోటీ పెట్టలేదు? ఇదైతే వాళ్ళకి తెలియాలి. కానీ ఒకటి, మోషన్ రాజు గారి మీద అవిశ్వాస తీర్మానము మరొకటో ప్రవేశపెడదాము, ఇది ఈ ఎమ్మెల్సీలని తిప్పుకున్న తర్వాత, ఆ తర్వాత బలం వచ్చిన తర్వాత అనుకున్నారు. బట్ అది కుదరలా. అలానే స్థానిక సంస్థల కోటాలో బొత్స సత్యనారాయణ గారు ఎంపిక చేశారు. అప్పుడు నేనే చేశాను ఒక వీడియో కూడా. ప్రతిదానికి బొత్స సత్యనారాయణ గారు అయితే ఇంకా రాజకీయాల్లో మిగతా వాళ్ళు ఎలా వస్తారు అని. కానీ ఆ తర్వాత ఆయన్ని ఎంపిక చేసింది ఎందుకు అంటే, మండలిలో గట్టిగా నిలబడే నేత, ఆ పార్టీ నుంచి జంప్ అవ్వకుండా ఉండే నేత ఒకళ్ళు కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయ్యే ఆయన్ని ఎంపిక చేశారు అని. సో అక్కడ కూడా ఇది అంటే టీడీపీ కూటమికి ఎదురు దెబ్బ అని భావించలేను. కానీ ఒక బలమైన ప్రత్యర్థిని నిలబెట్టినట్టే అనుకోవాలి. ఆయనకి 2012-14 మధ్యలో ఒకసారి పెరాలసిస్ వచ్చింది బొత్స సత్యనారాయణ గారికి. అందుకనే వాయిస్ సరిగ్గా రాదు. అయినా కూడా దాన్ని కూడా అధిగమించి, ఈవెన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారి కొడుకు, ఆయనకి ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ మొదటి నుంచి ఆయన మాట్లాడుతున్నది ఏంటి అనేది అర్థమయ్యేది కాదు. ఆయనకన్నా బెటర్గా ఈయన పోరాడుతున్నారు. పోరాడటం అంటే మాటల ద్వారా. ఇక మూడవ, ఇప్పుడు ఈ రెండు కనుక టీడీపీ కూటమి తాలూకు వ్యూహాలు పారలేదు అనుకుంటే, మూడవది నిన్న తుమ్మాటి మాధవరావు గారి ఎంపిక. పోటీనే పెట్టకుండా ఒక ఎమ్మెల్సీ కౌన్సిల్లో, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక డిప్యూటీ చైర్మన్ పోస్ట్ అంటే చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే చైర్ తర్వాత ఆయనకే ఉంటుంది ఎక్కువ. అలాంటిది మళ్ళీ ప్రతిపక్షాలదే ఆధిపత్యం కౌన్సిల్లో. ఇప్పుడు ఎందుకు టీడీపీ కూటమి సైలెంట్గా ఉండిపోయింది అంటే, ఎటు గెలవలేమనుకున్నారా బలం ద్వారా? లేకపోతే ఒకవేళ పోటీకి పెట్టి ఓడిపోతే ఇప్పటికే బయట వ్యతిరేకత ఉన్నది అని ప్రచారం జరుగుతున్నది. రాబోయే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ నోటిఫికేషన్లు కూడా ఎప్పుడొస్తాయో తెలియదు, కానీ రాబోతున్నాయి. మరి దానికి ముందు ఇదొక ఓటమి అంటే సైకలాజికల్గా దీని మీద సోషల్ మీడియాలో ప్రచారం భారీ ఎత్తున సాగుతుంది. అందువలన దూరంగా సైలెంట్గా ఉండటమే బెటరు. మన వ్యూహం కావాల్సిన టైంలో అప్పుడు అమలు చేద్దాం అనుకున్నారు. అదైతే అలా ఉంటే మొత్తానికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంఖ్యాబలం ఉంది మండలిలో, చైర్ బలం కూడా ఉంది. అఫ్కోర్స్ ఆయన చాలా చక్కగా మోషన్ రాజు గారు తనని ఎంపిక చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో, ఏ అభిప్రాయంతో ఆ చైర్కి ఎంపిక చేసినా చక్కగా వ్యవహరిస్తున్నారు. ఆయనే మరి రూల్స్ని అతిక్రమించడం లేదు అంటే నాకు తెలిసినంతవరకు. అలాగనే ఇప్పుడు మీకు ఆ మాత్రం రూల్స్ తెలియవా అని నాదెండ్ల మనోహర్ గారు, అంటే ఆయన గతంలో స్పీకర్ కాబట్టి నాకు చాలా తెలుసు కాబట్టి మీరు నేను చెప్పిందే వినాలి అన్నప్పుడు కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా చక్కగా రిటార్ట్లు ఇవ్వటంలో కూడా తగ్గరు. అంటే తన ఆత్మగౌరవం తాను కాపాడుకుంటూ చెయ్యాల్సిన పని చేస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ తుమ్మాటి మాధవరావు గారు ఇంకొక 2.5 ఏళ్ళు మాత్రమే ఈ ప్రభుత్వానికి సమయం ఉంది. ఈ 2.5 ఏళ్లలో ఈ మొదటి హాఫ్ అంతా కూడా అంటే 26 నెలల కాలంలో మండలిలో అయితే ప్రభుత్వం ఏది అనుకుంటుందో అదైతే చేయలేకపోతుంది. రాబోయే 2 ఏళ్లలో ఏం చేస్తుంది? వారికి అనువుగా ఏమైనా తీర్మానాలు, చట్టాలు చేసుకుంటే బహుశా ఈ 2 ఏళ్లలో చేయొచ్చు. ఇప్పటిదాకైతే చేయలేకపోయింది. ఇది వైఎస్ఆర్సీపీకి ఉన్న పట్టుగా భావించవచ్చు. అది అయాచితంగా వచ్చిందా, యాదృచ్ఛికంగా వచ్చిందా అనేది పక్కన పెట్టండి. అలా వచ్చింది. ఈలోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏం జరుగుతుందన్నది అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ
ఒక 100 మున్సిపల్ కార్పొరేషన్లకి అంటే మున్సిపాలిటీలకి కలిపి ఎన్నికలు పెట్టబోతున్నారు అనేది ఒక లీక్ అయితే వచ్చింది. దాని మీద ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అప్పుడు టీడీపీ ప్రభుత్వం 2019 నుంచి 24 మధ్యలో ఎలా చేతులెత్తేసిందో పోటీ కూడా చేయకుండా అలాగైతే ఉండదు. ఇది క్లియరు. ఎందుకంటే జనంలో ఒక పాజిటివ్ వైబ్ ఉంది అప్పుడు 19 నుంచి 24 దాకా. ప్రచారం కూడా అదే స్థాయిలో సాగింది. వామ్మో అసలు ఈసారి కూడా కాదు, ఈసారి కూడా టీడీపీ కష్టమే అని ప్రతి వాళ్ళు మాట్లాడేవాళ్ళు. అలా ప్రచారం కూడా సాగింది. కానీ మనం ఓటర్లందరూ ఈవీఎంలో వేసినటువంటి తీర్పుతో తిరగబడింది కదా. అయితే 11 మందిని కూడా ఇంకా మనం చీల్చేదేముందిలే అనుకున్నారా? లేకపోతే ఈ 11 మనం వెళ్ళినా ఆ పార్టీలో బలమైతే ఉండదు, మనల్ని ఇంకా బలహీనులుగా ఇంకొంతమంది దృష్టిలో చరిత్రహీనులుగా మిగలడం ఎందుకు అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎవరూ జారలేదా తెలియదు. కానీ రాజ్యసభలో పార్లమెంట్లో అవసరమైన మేరకు మాత్రం వేరే పార్టీ వాళ్ళకి అప్పచెప్పారు. అంటే వీళ్ళు ఎప్పుడైతే ఘన విజయం సాధించారు అని ప్రకటించారో ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ చీలికలు పేలికలుగా మారిపోతుంది అనుకున్నది మాత్రం జరగల. ఆయన మన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనైతే బీజేపీలో కూడా వెళ్తాడేమో అని చెప్పేసి కూడా అన్నారు. ఏమీ జరగల, ఎవ్వరూ ఎక్కడికి కదలలా. నేను చెప్పిన కారణాలు కావచ్చు, నిజంగా కావచ్చు. మరి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇది బలంగా కనిపిస్తుందా లేకపోతే ఈ పరిణామాలను బట్టి బలంగా కనిపిస్తుందా అనేది మనకు తెలియదు. కానీ రేపొద్దున నిజంగానే ఎలక్షన్స్ జరిగితే అది ఒక లిట్మస్ టెస్ట్ లాగా ఖచ్చితంగా భావించవచ్చు. అంటే నేను ఇప్పుడు చెప్తున్నాను, 100లో 30 మున్సిపాలిటీలు వైఎస్ఆర్సీపీ గెలిచినా చాలు. అదేంటి మీరు 100లో 30 వైఎస్ఆర్సీపీ గెలిస్తే చాలా గొప్ప అంటారు, టీడీపీ గెలిస్తేనేమో 70 గెలిచినా కూడా గొప్ప కాదంటారు? అంటే వీళ్ళు పవర్లో ఉన్నప్పుడు ఆ పవర్ని ఎలా వాడతారు అనేది 14లో చూసాం, 19లో చూసాం, ఇప్పుడు చూడబోతున్నాం. అలాంటి స్థితిలో కూడా 30 సీట్లు అంటే 30 కార్పొరేషన్లు లేదంటే 30 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కాదులే మున్సిపాలిటీలు గెలుచుకుంటే చాలా బలంగానే ఉంది అని నమ్మొచ్చు. 1, 2 తీసి పక్కన పెట్టండి, సీన్లోనే ఉన్నట్టు 10 సీట్లు గెలిస్తే సీన్లోనే ఉన్నట్టు. ఇది నేను అంచనా వేస్తున్నా, అభిప్రాయం మాత్రమే. దీంతో ఖండించుకునే వాళ్ళు ఖండించుకున్నారు, తప్పేమీ లేదు. మనకి అయితే ఒకటి, మనం 100 సీట్లలో పోటీ చేసినప్పుడు 100కి 100 వస్తాయి అనుకునే దిగుతాడు ఎవడైనా. వై నాట్ 175 అంటే మరీనబ్బా అనడం కాదు. ఆ 175లో ఓడిపోతారు వాళ్ళని చెప్పమనండి ఎవడైనా. నేను ఓడిపోదామని దిగుతున్నాను అని కాదు కదా. అలానే ఇక్కడ కూడా మున్సిపల్ బాడీ మీకు తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల మీదే ఎక్కువ దృష్టి. ఏం జరుగుతుంది అక్కడ అది మనం చూడబోతున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. అయితే కౌన్సిల్లో మాత్రం వైఎస్ఆర్సీపీ తన పట్టు నిరూపించుకుంది అనే కనబడుతుంది.